బి. నర్సన్ విరచితాంశం జోస్యాలు అబద్ధాలుగా నిరూపణ అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. జోస్యాలు అబద్ధాలుగా నిరూపణ. ఇక వినండి. నవ్వుల పాలవుతున్న జోస్యాలు. దేశంలో ఉన్న జాతక రత్నలు అందరూ రకరకాల లెక్కలేసి క్రికెట్ ప్రపంచ కప్పు 2023లో భారత్ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పారు. జగన్నాథ శర్మ అనే పండిత్ ఇండియా, ఆస్ట్రేలియా క్రీడాకారులు జాతకాలు ముందేసుకొని ఒక్కొక్కరి గ్రహాలు ఎలా ఉన్నాయో చెబుతూ ఇండియాకు కప్పు ఖాయం అన్నాడు. ఆయనకు ఆస్ట్రేలియా వాళ్ళ జాతకాలు ఎలా లభించాయో మరి. ఇండియా క్రికెటర్లు గిల్, కోహ్లీ, రాహుల్, షమి, బుమ్రా వీరి రాసులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని సుమిత్ బజాజ్ అనే జ్యోతిష్యుడు అన్నాడు. ఇది వరకు సుమిత్ చెప్పిన క్రికెట్ జోస్యాలు 85% నిజమయ్యాయని, ఆయన మాటలపై గురితో బెట్ కట్టి నష్టపోయామని జోదగాళ్లు తిట్టుకున్నారు. జ్యోతిష్యం ఓ శాస్త్రమని ఎందరూ ఒప్పించే ప్రయత్నం చేసినా అది కేవలం ఊహాగానమే అని పలుమార్లు తేలిపోయింది. హస్తరేఖలు, జన్మ నక్షత్రాలు, రాశి ఫలాలు, జాతక చక్రాలు ఇలాంటివి మనిషి జీవిత గమనాన్ని, జయాపజయాలను నిర్ణయిస్తాయనో నిర్దేశిస్తాయనో నమ్మేవాళ్లు చాలా ఉన్నా నిర్దిష్టంగా ఎప్పుడూ నిరూపించబడలేదు. పైగా విఫలమై నవ్వుల పాలైన సందర్భాలు అనేకం. అలా చెప్పేవాళ్ల మాటలు ఎప్పుడో ఓసారి అనుకోకుండా గాలిలో విసిరిన రాయిలా తగులుతుంటాయి. దాన్నే పదే పదే ప్రచారం చేసి తమను నమ్మే వాళ్లను కాపాడుకుంటారు. పైగా కిరాయి మనుషులతో ప్రచారం చేయించి తమ వృత్తిని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. నమ్మేవాళ్ళు ఉన్నంతకాలం పచ్చగా నడిచే గారడీ విద్యల్లో ఈ జాతకాలు, జోస్యాలు ఒకటి. అయితే వివిధ సందర్భాల్లో ఇవి శుద్ధ తప్పులని తేలినా అటు జ్యోతిష్యులు ఇటు నమ్మేవాళ్ళు ఏదో సర్దుబాటు మాటలతో గట్టెక్కుతున్నారు. ఏ జోష్లోనో ఎన్నిక ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఈసారి ఇండియా క్రికెట్ వరల్డ్ కప్ సాధించడం ఖాయం, ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం అన్నారు. చివరకు 2 విజయాన్ని అందుకోలేకపోయాయి. ఆయన ఆ మాట అనే నాటికి ఇండియా 9 ఆటల్లో ఓటమి లేకుండా వరుస విజయాల్ని అందుకుంది. పోలిక సరిగ్గానే ఉంది, కానీ కప్పు కైవసమయ్యాక అంటే బాగుండేది. నిజానికి అప్పటికే కప్ మనదే అని భారతీయులు, భారాస గెలుపు ఖాయమని ప్రజలు, పార్టీ శ్రేణులు పూర్తి నమ్మకంతో ఉన్నారు. అయితే ఎన్నికలకు ముందే క్రికెట్ కప్పు చేజారిపోయింది. దాంతో ఆయన పోలిక కొంత విమర్శకు, అపహాస్యానికి తావిచ్చినట్లయింది. అయితే ఆయన మాట ఎన్నికల ప్రసంగంలో ఓ తూర్పు ముక్కలా భావించాలి. తూర్పు ముక్కల విచిత్రమైన కాంబినేషన్ ఏమిటంటే, మన ఘనత వహించిన జ్యోతిష్యులు వారు కూడా కేటీఆర్ మాదిరే కొందరు క్రికెట్ వరల్డ్ కప్ ఇండియాదేనని గంటా బజాయిస్తే, మరికొందరు కేసీఆర్ 3వ సారి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కుతున్నారు అని పక్కాగా చెప్పారు. నిజానికి జయాపజయాలకు ఎన్నో రకాల కారణాలు, వ్యూహాలు ఉంటాయి. రాశి ఫలాలు వాటిని నిర్ణయించలేవు. ఈసారి ఎన్నికల్లో పోటీకి నిలబడిన సుమారు 3,000 మందిలో ఏ ఒక్కరిని, ఏ ఒక్క సిద్ధాంతి నీ జాతకం ప్రకారం నువ్వు గెలవవు, ఎన్నికల్లో నిలబడటం అన్ని రకాల నష్టమే అని చెప్పలేదు.
నిజంగా జ్యోతిష్యానికి అంత శక్తి ఉంటే నిలబడేవారి సంఖ్య, అనవసరపు ఖర్చు తగ్గేది. మరో కోణంలో ఆలోచిస్తే నిలబడే తాహతు ఉన్నవాడు తనను తాను పరీక్షించుకుంటాడు తప్ప ఎవరి మాట వినడు. మనిషి పూర్తిగా నమ్మని విషయాలను కూడా ఎందుకైనా మంచిది అని ఆచరించడంలోనే ఇలాంటి వారికి ఆస్కారం లభిస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక విషయానికి వస్తే సుమారు 3 నెలలుగా జ్యోతిష్యుల ఛానళ్ళు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. రాశి నక్షత్రాలు అంటూ కొందరు, పేరుతో మొక్కి గవ్వలు విసిరి కొందరు, రాజకీయ అంచనాలను జోడించి కొందరు తమ తమ పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏవేవో గతంలో కొందరికి జరిగినవి ఉదహరిస్తూ అవి తమ సూచనల వల్లే వారికి సంభవించాయని, తమ మాట పెడచెవిన పెట్టి కొందరు నష్టపోయారని, అలా తమ నిర్ణయాలకు బలం చేకూరే మాటలు జోడిస్తున్నారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా కేసీఆర్ 3వ ముఖ్యమంత్రి ఖాయం అన్న వీళ్ళే ఇప్పుడు ఇదేంటి స్వామి కథ అడ్డం తిరిగింది అంటే ఏవో డొంక తిరుగుడు సమాధానాలతో దాటవేస్తున్నారు. గురు బలంగా ఉన్న శని పొంచి ఉన్నాడు అని అప్పుడే చెప్పామని, దానికి శాంతి జరిపించకపోవటమే ఓటమికి కారణం అని తేలిగ్గా తప్పించుకుంటున్నారు. 3వ భారాస గెలుపు ఖాయం. కానీ గ్రహాల రీత్యా సి కన్నా టీ బలంగా ఉన్నందున కేటీఆర్ సీఎం అవుతారని ఒకరు అన్నారు. వారి ఛానళ్లలో క్రితం ఎపిసోడ్లో ఒకరి గెలుపు చెప్పి మరో ఎపిసోడ్లో దాని నిజానిజాల ప్రస్తావన లేకుండా రేవంత్ ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే మంచిదో లెక్క వేయటం మొదలు పెట్టారు. అంతేకాకుండా వారి యూట్యూబ్ పోస్టుల్లో గురువుగారు మీరు దైవ సమానులు, మీ జ్యోతిష్యం 100కి 100 నిజమైంది అని వరుసగా కామెంట్లు ఉంటాయి. ఎవరు ఏమీ అడగకున్నా సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఆరంభించో లేక పెయిడ్ ఛానల్ వారి ద్వారానో కట్టుకథలు చెబుతూ కింద మొబైల్ నంబర్ ఇచ్చి బిజినెస్ చేసుకుంటున్నారు. నోరు విప్పితే పలు రంగాల్లోని పెద్ద మనుషుల పేర్లు తప్ప సామాన్యుల ప్రస్తావన ఎక్కడా ఉండదు. 3వ కేసీఆర్ తెలంగాణ సీఎం అవ్వకపోతే జ్యోతిష్యం చెప్పడం ఆపేస్తా అన్న జ్యోతిష్కుడు ఇప్పుడు రేవంత్ పక్కన ఉన్నట్లు ఫోటోలు పెడుతున్నాడు. సోషల్ మీడియాలో జ్యోతిష్యుల అంచనాలు అన్నీ తారుమారయ్యాయని నెటిజన్ల పోస్టులు మొదలయ్యాయి. ఏ జ్యోతిష్యుడి అంచనా వెతికినా అందరూ కేసీఆర్కు అనుకూలంగా చెప్పిన వారే తప్ప కాంగ్రెస్కు తగిన మెజారిటీ వస్తుందని కానీ వస్తే ఫలానా వాళ్ళు సీఎం అవుతారని ఒక్కరూ చెప్పలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులను కొంత ఊహించి అంత బాగానే ఉంది కానీ అన్నట్లు గోడ మీది వాటం ప్రదర్శించారు. ఫలితాలు ఎలా ఉన్నా తమకు కొంత సర్దుబాట్లు అవకాశం ఉండేలా మాటలు ఉన్నాయి. ముందు జాతకంలో బలం ఉండాలి, తరువాత యోగం ఉండాలి, అందుకు తగ్గ పూజలు చేయాలి, జ్యోతిష్యుడి మాట వినాలి. వీటిలో ఏది తప్పినా ఫలితం తారుమారవుతుందని ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. కొంత వెనక్కి వెళితే దేశంలో ఉన్న జాతక రత్నలు అందరూ రకరకాల లెక్కలు వేసి క్రికెట్ ప్రపంచ కప్పు 2023లో భారత్ గెలిచి తీరుతుందని జోస్యం చెప్పారు. జగన్నాథ శర్మ అనే పండిత్ ఇండియా, ఆస్ట్రేలియా క్రీడాకారుల జాతకాలు మరీ ముందేసుకొని ఒక్కొక్కరి గ్రహాలు ఎలా ఉన్నాయో చెబుతూ ఇండియాకు కప్పు ఖాయం అన్నాడు. ఆయనకు ఆస్ట్రేలియా వాళ్ళ జాతకాలు ఎలా లభించాయో మరి. ఇండియా క్రికెటర్లు గిల్, కోహ్లీ, రాహుల్,
షమి, బుమ్రా వారి రాసులు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయని సుమిత్ బజాజ్ అనే జ్యోతిష్యుడు అన్నాడు. ఇది వరకు సుమిత్ చెప్పిన క్రికెట్ జోస్యాలు 85% నిజమయ్యాయని, ఆయన మాటలపై గురితో బెట్ కట్టి నష్టపోయామని జోదగాళ్లు తిట్టుకున్నారు. ఎవరు ఏది చెప్పినా వారికి ఆయా రంగాల్లో ఉన్న అవగాహన, విషయ పరిజ్ఞానం తప్ప మరేదీ పనిచేయదు. వేషభాషలతో జనాల్ని మోసగించి బతకడమే జ్యోతిష్యుల పని. దీన్ని వృత్తిగా స్వీకరించి ప్రాక్టీస్ చేస్తున్న వారిపై చట్టపర చర్యలు ఉండాలి. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీలలో యాస్ట్రాలజీపై కోర్సులకు అనుమతించింది. సర్టిఫికెట్ కోర్సు నుండి పీజీ దాకా చదవచ్చు. వాటిని పూర్తి చేసిన వారు జ్యోతిష్యులుగా, హస్త సాముద్రికులుగా, వైదిక గణికులుగా, న్యూమరాలజిస్టులుగా వృత్తి చేపట్టవచ్చని కాలేజీ బ్రోచర్లలో ఉంది. నిరూపణ కాని విషయాన్ని శాస్త్రంగా పరిగణించడమే మొదటి తప్పు. ప్రభుత్వాలు తప్పులను పెంచి పోషిస్తే మంచి చెడుల విచక్షణ ఇక ప్రజల వంతే అని జోస్యాలు అబద్ధాలుగా నిరూపణ